వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కావ్య. మీరందరూ ఎలా ఉన్నారనేది నాకైతే కామెంట్ చేసేయండి. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. సాటర్డే వ్లాగ్లో చెప్పాను కదా మ్యారేజ్కి వెళ్తున్నామని, అక్కడైతే గిఫ్ట్ కూడా చూపించేశాను. మీరు కనుక ఆ వ్లాగ్ చూడుకుంటే చూసేయండి. ఈ వ్లాగ్లో వచ్చేసి షాపింగ్, ఇంటికి వచ్చాక లంచ్ రెసిపీ, మ్యారేజ్లో తీసుకున్న వీడియోస్ అన్నీ షేర్ చేస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియో ఫుల్గా చూసేయండి. కర్ణాటకలో మ్యారేజెస్ ఎలాగైతాయా అని మీకైతే చూపించేస్తున్నాను. ఇది ఒక ఫంక్షన్ హాల్ అనమాట. ఫంక్షన్ హాల్ అయితే కామన్ లేండి, ప్రతి మన సైడ్ ఎలాగుంటాయో ఫంక్షన్ హాల్ కూడా ఇక్కడ ఇలాగే ఉందన్నమాట. కానీ మ్యారేజ్ మాత్రం చాలా డిఫరెంట్ అనమాట. మనకి మ్యాక్సిమం తెల్లవారుజామున నైట్ మ్యారేజెస్ జరుగుతాయి కదా, ఇక్కడ అన్నీ పొద్దున మాటలు అనమాట. ముహూర్తం వచ్చేసి 9:30గా అయ్యిందండి. చూసారా మ్యారేజ్కి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని ఎలా రెడీ చేశారో పువ్వులతోటి. మన సైడ్ అయితే అలా ఉండదు, అందుకనే మీకు చూపించేద్దామని వీడియో అయితే తీసాను అనమాట. ఇది వచ్చేసి ఇంకా లంచ్ అయితే తినేద్దామని వచ్చేసామన్నమాట. టైం అయితే 1:30 అయింది. మేము ఇక్కడికి వచ్చేటప్పటికి 10 అయిందనమాట. ఇంకా 2 hours అక్కడే కూర్చున్నాము మ్యారేజ్ దగ్గర. ఇక్కడ పెళ్లి భోజనాల్లో వేసే ప్రతి ఐటము మనకి చాలా డిఫరెంట్, అంటే వ్యతిరేకంగా ఉంటుందన్నమాట. వ్యతిరేకం అంటే చాలా కొత్తగా ఉంటుందన్నమాట. ఇదైతే పాయసము పెసరపప్పుతో చేస్తారు, రైస్ అసలు వేయరు. ఇంకా వచ్చేసి పెసరపప్పుతోటి వాటితోటి చేస్తారనమాట. అవి స్పెషల్ ఇక్కడ. ప్రతి పెళ్ళిలోని ఆ డిషెస్ లేకుండా అయితే ఉండవు. మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అవేనమాట డిషెస్. మా పాప కూడా ఐస్ క్రీమ్ అయితే తినేస్తుంది. ఇంకా కాసేపు అక్కడే పెళ్ళిలో కూర్చొని కాసేపు మా పాప అయితే ఆడుకుంటుందని అక్కడే కూర్చున్నాము. మన సైడ్ మూడాలు అవన్నీ అన్నారు కదండి, కానీ ఈ సైడ్ అయితే ఈ మంత్లో కూడా మ్యారేజెస్ జరుగుతున్నాయి. ఇంకా అక్కడి నుంచి వచ్చేసాక షాపింగ్ అయితే వచ్చేసాము. చూసారా ఇది విశాల్ మార్ట్ అనమాట. అంటే మనకి రిలయన్స్ మార్ట్ ఇంకా డి మార్ట్ ఉంటుంది కదా, ఇక్కడ అలాంటిది ఉండదు. విశాల్ మార్ట్ ఉంటుంది అనమాట. మాకు కొంచెం దగ్గరలో సిటీలో చిత్రదుర్గ అనే డిస్టిక్లో అక్కడికైతే వెళ్ళాము. ఇంక ఇది వచ్చేసి షాపింగ్ అనమాట. షాపింగ్ చేయడం అంటే ఆడవాళ్ళకి ఎంత ఇష్టమో మీకు తెలుసు, నాకు అంతేలేండి. ఏదన్నా షాపింగ్ చేయాలంటే ముందుగా అన్నీ వెతుక్కుంటూ ఉంటాము. ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఏమైతే షాపింగ్ చేశానా అని మీకైతే షాపింగ్ హాల్ అయితే చూపించేస్తున్నాను. ఇది వచ్చేసి లంచ్ బాక్స్ అనమాట. మా పాప చూసారా ఎలా గంతులేస్తుందో లంచ్ బాక్స్ చూడగానే. లంచ్ బాక్స్ ఇది వచ్చేసి చిన్న బాక్స్ వచ్చింది. వాళ్ళ స్కూల్లో స్టీల్ ఐటమ్సే పెట్టండి లంచ్కి, ప్లాస్టిక్ పెట్టకండి అంటున్నారు. ఇంకా అందుకని చెప్పి ప్లాస్టిక్ అయితే పక్కన పెట్టేసి ఇప్పుడు స్టీల్ ఐటమ్ అయితే తీసుకున్నాం అనమాట. ఇది తక్కువ కాస్ట్ పడుతుందండి మార్ట్లో. అలా తీసుకుంటే మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలాంటి వాటిలో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది, అందుకని ఇదైతే తీసేసుకున్నాను. ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అనమాట. మా హస్బెండ్ ఆఫీస్కి నా ఇంటికి కావాలని చెప్పి అయితే ఒక 3 జతలు అయితే తీసుకున్నాము. చూసారా 99 రూపీస్ అంతే. ఎంత బాగున్నాయో కదా బుషీగా, నాకైతే చాలా నచ్చాయి. ఇవి వచ్చేసి 2 కప్స్ నాకు చాలా నచ్చాయి. నేను చిన్న చిన్న వాటికి ముందుగా అట్రాక్ట్ అవుతానండి, అందుకనే ఇవైతే తీసుకున్నాను. చూసారా ఎంత బాగుందో, కలర్ కూడా ఎల్లో కలర్ వచ్చింది, వేరే కలర్ ఏమీ లేవండి. అందుకని ఇదైతే తీసుకున్నాను. మళ్ళీసారి వెళ్ళినప్పుడు చెక్ చేయాలి ఏమైనా కలర్స్ వచ్చాయా అని. 2 కలర్స్ ఉన్నాయి. ఒక్కటి తీసుకుంటే ఒకటి ఆఫర్ అనమాట. 40 రూపీస్ ఒకటి, చాలా తక్కువ కదా కాస్ట్. ఇంక ఇది వచ్చేసి ప్లాంట్ అనమాట. నాకు ఇలాంటి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, న్యాచురల్ ప్లాంట్స్, ఇంకా ఇంట్లో పెట్టుకుంటాం కదా హోమ్ డెకార్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టము. మా పాపకు కూడా ఇష్టమంట. చూడండి పువ్వులు బాగున్నాయి కదా, ఫోటో తీయ అంటుంది అనమాట. ఇంకా నేనేం పని చేస్తే ఆమె కూడా అది చేయాలనుకుంటుంది. ఇంక వచ్చేసి నాప్కిన్స్ మా పాప స్కూల్కి ఉపయోగపడతాయని తీసుకున్నాను. 3 కలిపి 59 రూపీస్ అనమాట. చూసారా ఎంత రీజనబుల్లో. మీకు రీజనబుల్ అనిపిస్తే కామెంట్ చేయండి. చాలా మెత్తగా అయితే ఉన్నాయి, బాగుంటాయి పిల్లలకి. ఇంకా ఇవన్నీ తీసుకున్నాను అనమాట. మనం మార్ట్కి వెళ్తే ఇలాంటి ఐటమ్స్ తీసుకోకుండా వస్తామా, వంటగదిలోకి ఏదైనా ఒకటి తీసుకుంటాము, ఎందుకంటే ఎప్పుడు వంటగదిలోనే ఉంటాం కాబట్టి. నేనైతే ఈ 3 గరిటెలు తీసుకున్నానండి, చాలా తక్కువ 109కి వచ్చాయి మొత్తం ఈ 3 కలిపి.
రీజనబుల్ అనిపిస్తేనే నేనైతే తీసుకుంటానన్నమాట. ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా అంతే. ఇవి వచ్చేసి మా పాప స్లిప్పర్స్. స్కూల్కి వెళ్తుంది కదా, కొంచెం బాగుండాలని తనకి ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట. ఇలాంటి కొత్తవి ఏమన్నా ఉంటే వెళ్ళాలి అని ఇంట్రెస్ట్గా ఉంటుంది, అందుకని తీసుకున్నాను అనమాట. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. ఎంత బాగున్నాయంటే ఇవైతే డైలీ వేర్. ఇవి ఎప్పుడన్నా యూనిఫామ్ వేస్తాం కదా, అప్పుడైతే తీసుకువేద్దామని తీసుకున్నాను. ఇది వచ్చేసి మా పాప డ్రెస్ అనమాట, 1 పెయిర్. ఇది వచ్చేసి బ్రష్, వంటగదిలో సింక్ తోమేకి 20 రూపీస్ అంతే. చూసారా ఎంత క్యూట్గా ఉందో. నాకు ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ అంటే చాలా ఇష్టము. ఇంకా ఈవినింగ్ నైట్ డిన్నర్కి అయితే చేయాలి కదా, అప్పుడు వచ్చేసి నేనైతే బూందీ కర్రీ చేస్తున్నానండి. మీరు ఎప్పుడన్నా తిన్నారా బూందీ కర్రీ? తెలుసా మీకు అసలు ఈ రెసిపీ? ఒకవేళ తెలిస్తే ఎప్పుడన్నా తింటే నాకైతే కామెంట్ చేసేయండి. రెసిపీ అయితే చెప్పేస్తున్నాను, చూసేయండి. ముందుగా ఏమీ లేదండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బూందీ ఉంటే చాలన్నమాట. మనకి ఏమీ స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఇంకా ఏమన్నా కావాలనేది ఏమీ లేదనమాట. ముందుగా ఉల్లిపాయలు కట్ చేసుకొని అవి ఫ్రై అయిపోయాక ఉప్పు, కారం, పసుపు మన టేస్ట్కి తగినట్టయితే వేసేసుకోవాలి. అవి కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఒక్కొక్కసారి ఎప్పుడన్నా మనము ఏం చేస్తాంలే, కూరగాయలు ఏం తింటాము అనేటప్పుడు ఇలాంటి బూందీ కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా, ఎమ్మీగా, కొంచెం తినేవాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకొని తింటారనమాట. ఇంకా ఉల్లిపాయలు, కారం వేసుకున్నాం కదా, అదంతా ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ మనకు ఎంత కావాలో అంత అయితే వేసుకోవాలి. మేమైతే ముగ్గురం కదా, ముగ్గురికి సరిపడినంత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. దానికి తగినట్టు అయితే బూందీ అనేది వేసుకోవాలన్నమాట. వాటర్ అనేవి బాగా తెరల కాగాలండి, అంటే బాగా మరగాలన్నమాట. అప్పుడే ఆ ఉల్లిపాయలోని మనం పసుపు, ఉప్పు, కారం వేసాం కదా, అవన్నీ వాటర్లోకి వస్తాయి. బూందీ ఎలా వేసుకోవాలంటే బూందీ కన్నా వాటర్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉండాలన్నమాట. ఆ వాటర్ అంతా బూందీ పీల్చేదాకా మనం కలుపుతూనే ఉండాలి. మనం ముందు వేసిన ఆయిల్ బయటకు వచ్చేదాకా మనం కలుపుతూనే ఉండాలి. ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి. కనుక మీ పిల్లలకి పెడితే మళ్ళీ చెయ్యి అంటారనమాట. మా చిన్నప్పుడైతే మేము అట్లే మా అమ్మ చేస్తే తర్వాత రోజు కూడా ఇదే చేయమ్మా అనేవాళ్ళము. మీ పిల్లలు కూడా అలానే అంటారు. ఒకసారి చేసి చూడండి, మీ హస్బెండ్స్ కూడా అలాగే అంటారు. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మా డిన్నర్ అయితే రెడీ అయిపోయింది. మీరు ఈరోజు ఏం స్పెషల్ చేసుకున్నారు? మీరైతే ఏమైనా స్పెషల్ చేసుకుంటే నాకైతే కామెంట్ చేసేయండి. సరేనండి, ఉంటానండి, బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.